వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ రోజు మనం నీజ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నీజ్ నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ అయితే వెళ్తున్నాం. ఫ్లైట్ అయితే వేసుకున్నాం. దానికి బయట చూడండి వర్షం ఫుల్ హెవీగా పడుతుంది. వర్షం మంచి పని అయింది, మేము ముందే వచ్చినాము. నీజ్ని వ్లాగ్ ఇంకా కజాన్ వ్లాగ్ సమర్ వ్లాగ్ ఎట్లుందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ముందు ఇంకా సెయింట్ పీటర్స్బర్గ్ లో మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. ఇప్పుడే హాస్టల్ అయితే చెక్అవుట్ చేసినాం. మేము క్యాబ్ కోసం వెయిటింగ్. ఇటు నుంచి 17 కిలోమీటర్స్ ఏమో ఉంది ఎయిర్పోర్ట్. అప్రాక్సిమేట్లీ ఒక 30-35 మినిట్స్ పడుతుంది. మాకు ఫ్లైట్ వచ్చేసరికి 11:45 ఉంది. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. చూడాలి మీకు. అది కాదు ప్రాబ్లం ఏంటి వచ్చింది, బ్యాగ్ ప్రాబ్లం. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయినాం. వెళ్ళాలా టైం లేదు. బోర్డింగ్ చేసుకున్నాక చూపిస్తాను ఎయిర్పోర్ట్ ఎట్లా. చాలా చిన్నగా ఉంది ఇది. ఓరెన్బర్గ్ అంతానే ఉంది. మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ అది మాస్కో. ఫస్ట్ మాస్కోకి వెళ్తున్నాం, దాని తర్వాత సెయింట్ పీటర్స్బర్గ్కి కనెక్టింగ్. డైరెక్ట్ ఫ్లైట్లో మాకు సీట్లు దొరకలే, అంటే కొంచెం లేట్ చేసుకున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ చూడండి. ఇట్లుంది. చలో బోర్డింగ్ పాస్ అయితే దొరికినాయి మాకు. లగేజ్ ప్రాబ్లం, లగేజ్ కోసం కొంచెం టెన్షన్ ఉండని చెప్పినా కదా. అసలు వీళ్ళు ఏం కూడా చెక్ చేయలే. చేసిరంటే మనం పోయేటోళ్ళం కాదు. ఇవన్నీ న్యాచురలా రూకీని. ఇలా ఇప్పుడే మాది బోర్డింగ్ అయితే అవుతుంది. లైన్ అని నిలవడం, ఇక్కడ పెద్ద లైన్ అవుతుంది. కానీ ఒక టెన్షన్ అవుతుండే, ఆ టెన్షన్ లేకుండా వెళ్ళిపోయింది అనమాట మాది. బ్యాగేజ్ ప్రాబ్లం. అండ్ ఇక్కడ నుండి మేము మాస్కోకి వెళ్తున్నాం. మాస్కో నుండి కనెక్టింగ్ ఫ్లైట్ అక్కడికి సెయింట్ పీటర్స్బర్గ్కి. సో నెక్స్ట్ డెస్టినేషన్ మనది వచ్చేసరికి సెయింట్ పీటర్స్బర్గ్ అనమాట. ఇలా మనమైతే ఫ్లైట్లోకి ఎక్కుతున్నాం. ఏరోఫ్లోట్ ఇది ఆల్రెడీ ఎక్కినాం. చూద్దాం ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేసిరో లేదో. శాంక్షన్స్ తర్వాత ప్రాబ్లం వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఇలా ఎయిర్లైన్స్ అన్నీ ఆపేసారు కదా. సో అప్పుడు చూద్దాం ఇప్పుడు ఎట్లుంటుంది ఏరోప్లేన్. మేము ఇప్పుడే మాస్కో ఎయిర్పోర్ట్లో అయితే రీచ్ అయినాం అనమాట. అండ్ ఇక్కడ నుండి మాకు 4 o'clock ఉంది ఫ్లైట్ సెయింట్ పీటర్స్బర్గ్కి. ఫ్లైట్ జర్నీ అయితే బాగానే ఉండే. చూద్దాం ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో. ఆల్రెడీ చాలాసార్లు తిరిగిన ఈ ఎయిర్పోర్ట్లో, ఏమంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది, ఏమన్నా తినాలా. తినేసి ఇంకెక్కడన్నా రెస్ట్ తీసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. ఇంకా టైం లేకుండా మేము లేవడమే లేట్ వేసినాం. సో ఏం తినకుండా వచ్చేసినాం అనమాట. ఫ్లైట్లో కూడా ఏమైనా ఇస్తారు అనుకుంటే ఫ్లైట్లో ఏమి ఇవ్వలేదు, జస్ట్ వాటర్ ఒకటే ఇచ్చారు. జ్యూస్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వలే. చేసిండా? చాలా పెద్దగా ఉంది. చాలా ఎంత ఉంది. షవర్మా తీసుకున్నాం ఒకటి. దీని ప్రైస్ ఎంత తెలుసా? 560. ఎంత ఉంది చూడండి, ఎంత అంత. సెయింట్ పీటర్స్బర్గ్ అయితే మా బోర్డింగ్ స్టార్ట్ అయింది. 4 గంటలు కూర్చున్నామయ్యా. ఎంత లేట్ చేసేది వీళ్ళు. ఇప్పుడు ఇంకా సెయింట్ పీటర్స్బర్గ్లో కలుద్దాం. మీకు
పెద్ద ఎయిర్లైన్స్ అనమాట. ఇది ఎంత ఇరికిరుకుందంటే అస్సలు కంఫర్ట్ అనేది లేదు. దానితో పాటు మనకి ఇక్కడ సైడ్ సీట్ వచ్చింది. చూద్దాం ఇక జర్నీ ఎట్లా ఉంటుందో. 1 hour జర్నీ అంతే మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్. చలో గైస్, ఇప్పుడే మేము సెయింట్ పీటర్స్బర్గ్ అయితే రీచ్ అయిపోయినాం. మార్నింగ్ నుండి ట్రావెలింగ్లోనే ఉండే కదా. మార్నింగ్ నిజ్నీ నుంచి మాస్కో, మళ్ళీ మాస్కో నుండి ఇడికి అలసటగా ఉంది ఎందుకో, జెట్ లాగ్ వల్ల అనుకుంటా. బ్లాగ్ అయితే ఏం చేయలేను ఈరోజు కూడా. మోస్ట్లీ ఎక్కడేం తిరిగాము. ఇప్పుడు ఆల్రెడీ 6:30 అవుతుంది టైము. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసరికి లేట్ అయిపోద్ది. ఇట్లా ఇక్కడ 4 days ఉంటున్నాం కాబట్టి 4 daysలో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈరోజు ఇన్ కేస్ ఒకవేళ రాత్రికి ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది కదా, అది ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ వెళ్తే బ్లాగ్ అయితే చేస్తా. హలో గాయస్, సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి అయితే మాట్లాడుతున్నా. అండ్ ఇప్పుడే మేము రూమ్కి చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాం అనమాట. రాహుల్ స్నానానికి వెళ్ళిండు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ అయితే చూసుకున్నాము. పొద్దున్న నుంచి అసలు ఏం తినలేదు. ఎయిర్పోర్ట్లో జస్ట్ ఒక చిన్న షవర్మ అయితే తిన్నాము. అది అంత ఇంకా యావరేజ్గా ఉండే టేస్ట్, నచ్చలేదు అది కూడా. సో అంటే పొద్దున్న నుంచి అంతా ఇంకా ట్రావెలింగ్లో ఉండి అలసిపోయినట్టు అయింది బాడీ మొత్తం. అందుకే బ్లాగ్ కూడా ఎక్కువ చేయలేదు. జస్ట్ నేను మీకు అప్డేట్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేశాను నేను. సో పక్కన ఇండియన్ రెస్టారెంట్ ఉంది, వెళ్ళేసి తిందామన్నమాట. ఢిల్లీ దర్బార్ అని ఒకటి ఉంది. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. ఇక్కడ కూడా మన సెయింట్ పీటర్స్బర్గ్లో కూడా ఎట్లా ఉందో. మనం ఇక్కడ ఒరెన్బర్గ్లో తిన్నాం అండ్ సమారాలో ట్రై చేసినాం. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. నిజ్నీ నోవగోరోద్లో నాకు దొరకలేదు, సో నిజ్నీ నోవగోరోద్లో తినలేదు. అండ్ ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్లో అయితే తినబోతున్నాం. అండ్ రేపటి నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయంట. మనం మంచివి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అనమాట రెస్టారెంట్, ఢిల్లీ దర్బార్ అని. చూద్దాం లోపలికి వెళ్ళి ఫుడ్ ఎట్లా ఉందో టేస్ట్ చేద్దాం. ఆంబియన్స్ అయితే బాగుంది. ఇదే అనమాట మెన్యూ చూసుకోండి. ప్రైజెస్ మటన్ ఉందిరా, మటన్ చెప్పుకుందామా? మటన్ కర్రీ, చికెన్, ఒకటి మటన్. చూసారు కదా మెన్యూ. ఇంకా డీటెయిల్గా చూడాలంటే పాజ్ చేసి చూసుకోండి. ప్రైజెస్ పర్లేదు, బాగానే ఉన్నాయి, నార్మల్గానే ఉన్నాయి. ఇంకా బయట దేశంలో అట్లే ఉంటాయి. సో మనం చూద్దాం ఏం ఆర్డర్ చేసుకుందాము, దాన్ని బట్టి మీకు చూపిస్తాను. చలో మన ఫుడ్ అయితే వచ్చింది. చూడడానికి బాగానే ఉంది. క్వాంటిటీ బిర్యానీనే క్వాంటిటీ తక్కువ ఉంది. నాన్ చెప్పినాం, మటన్ కర్రీ, 2 చికెన్ బిర్యానీ. చూద్దాం టేస్ట్ చేసి ఎట్లుందో. సో మనం సెయింట్ పీటర్స్బర్గ్లో ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చేద్దాము. మటన్ కర్రీ విత్ నాన్ అనమాట. మనకి స్పైసీ, ఫుల్ స్పైసీ అని చెప్పినాము. వాడు కారం బాగుంది. చలో ఇప్పుడే మా ఫుడ్ అయితే అయిపోయింది. తినేసి బయటకు వచ్చినాం. ఇక్కడ నుంచి వాకేబుల్ డిస్టెన్సే ఉంది హాస్టల్. సో ఇవాళ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మరిన్ని బ్లాగ్స్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.